అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా తమన్ భయ్యాని లేదా సుజిత్ని ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల వేసేయాలేమో అనిపిస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ 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 రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ హై ఎక్స్పెక్టేషన్స్ని భరించలేకపోతున్నారు అనాలి. అసలు అబ్రాడ్లో, ఇతర దేశాల్లో, నార్త్ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంకొక చోట అయితే అసలు చెప్పలేకపోతున్నాం. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకి పడనటువంటి కలెక్షన్స్, షోసు, ప్రీమియర్ షోసు పడ్డాయంటే ఈ రికార్డులు ఏ రకంగా తగలబడిపోతున్నాయో ఊహించుకోవడం కూడా కష్టమైపోతుంది. అసలు ఓజీ అనే ఒక టైటిల్ని ఇంత హై ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ తీసుకువెళ్ళడం అనేది కష్టమే. ఇంకా ట్రైలర్ చూపించిన తర్వాత తగలడిపోతే రా బాబు రికార్డులు అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత పవన్ కళ్యాణ్ గారి అభిమానిని ఈ రేంజ్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా తమన్ భయ్యాని లేదా సుజిత్ని ఇద్దరిని అరెస్ట్ చేసి లోపల వేసేయాలేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంత హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ని తీసుకెళ్ళిపోయి సినిమాని ఏ రేంజ్లో చూపించాలి, ఏ రేంజ్లో చూపించబోతున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని? అసలు మామూలుగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, జన సైనికులకి వాళ్ళ మెంటాలిటీ వేరు. అంటే మిగతా హీరోలకి చాలా సినిమాలు ఉండొచ్చు, వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు, లేదంటే రాజకీయ పార్టీలకి చాలామంది కార్యకర్తలు వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరు, వాళ్ళ ఎనర్జీ వేరు, వాళ్ళ హై ఎక్స్పెక్టేషన్స్ వేరు. అంత హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎవరూ కూడా ఆ సినిమా ఎలా ఉన్నా సరే ఆ సినిమాల గురించి పట్టించుకోవడం మానేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మాత్రం ఆ రేంజ్లోనే చూపిస్తారు, ఆ ఫ్యానిజం మాత్రం ఆ రేంజ్లోనే చూపిస్తారు. అందుకనే అభిమానులందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అంటారు. కల్ట్ అభిమానులు అంటే వాళ్ళనే మనం చూడొచ్చు. అలాంటి వాళ్ళకి ఒక భయంకరమైనటువంటి స్టఫ్ దొరికితే ఎలా ఉంటుందో ఈరోజు తమన్ భయ్యాని, సుజిత్ భయ్యాని చూపించారు. వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు 1000% ఇస్తున్నారు. ఇంకా అభిమానులు ఆగుతారా? అసలు ఓజీ ఆరా ఎలా నడుస్తుందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మొన్న ఎంత సీరియస్గా జరిగిందో దేశం మొత్తం చూసింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం కూడా చూడలేకపోయారంటే ఆలోచించండి. అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఆ లైవ్ వాచ్ వ్యూస్ ఏంటో మీరు ఊహించుకుంటేనే ఎలా రికార్డులు తగలడిపోయాయో సోషల్ మీడియాలో మనం ఊహించుకోలేం. అలాంటి పరిస్థితి క్రియేట్ చేసిన, అలాంటి పరిస్థితుల్ని రేపొద్దున థియేటర్ దగ్గర క్రియేట్ చేయబోతున్న సుజిత్ని, తమన్ భయ్యాని నిజంగానే వెంటనే అరెస్ట్ చేసి లోపలేసేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ రికార్డులను తగలబెట్టేద్దాం అనుకుంటున్నారు? అసలు ఫ్యాన్స్ రేపొద్దున్న అసలు నిన్న ట్రైలర్ కనుక థియేటర్లో రిలీజ్ చేయలేదు, కానీ రిలీజ్ చేసి ఉంటే ఊగిపోయేవాళ్ళేమో. రేపొద్దున 24 రాత్రి నుంచే ఈ సునామీ మొదలవబోతుంది. అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ని తట్టుకుని ఫ్యాన్స్ అందరికీ ఏదన్నా అయిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? తమన్ భయ్య మీరు చూపించేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బద్దలైపోతే ఇంకా ఫ్యాన్స్ కూర్చుని ఊగిపోవటం అని అసలు కూర్చునే పరిస్థితే ఉండదేమో, థియేటర్లో ఊగిపోతారు. మీరు ఇప్పటికే అక్కడ మీసాలు తిప్పుకుంటూ మీరు అసలు ఓ రేంజ్లో ఇస్తాం, మీరు ఇప్పటివరకు ఆ సినిమాని ఈ సినిమాని చూసి పొగిడారు, రేపటి నుంచి ఓజీ గురించి మాట్లాడుకోవాలి, తమన్ గురించి మాట్లాడుకునే వాళ్ళనే రేంజ్కి తీసుకెళ్లారంటే ఇలా చేస్తే సుజిత్ భయ్యాని అసలు అయితే ఆపలేకపోతున్నాం. ఆ విజువల్స్ ఏంటి, ఆ ట్రైలర్లో ఆ లుక్స్ ఏంటి, ఆ గన్స్ ఏంటి, ఆ మంటలేంటి, ఏం తగలెట్టేద్దాం అనుకుంటున్నావు భయ్యా? అసలు నువ్వు ఇండియాలో అసలు ఉండటం అనేది అసలు కుదరదు. నువ్వు వెళ్ళిపో, అర్జెంటుగా హాలీవుడ్కి వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాలు తీసుకో తప్ప ఇక్కడ ఫ్యాన్స్ని మాత్రం ఇలా చంపేస్తే నరాల్లో ఇలా ఆ ఓజీకి సంబంధించిన ఆరాని ఎక్కించేసుకుని నువ్వెక్కించుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానుల్ని, మెగా అభిమానుల్ని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని రచ్చలేపేస్తున్నావు. అంటే నిన్ను అరెస్ట్ చేసేయాలి, అర్జెంటుగా నిన్ను అరెస్ట్ చేసి నిన్ను ఈ దేశం నుంచి వేరే దేశానికి పంపించేయాలి. ఏ అమెరికానో ఇంకొకటికో ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు సినిమాలు చేసుకోవాలి తప్ప ఇండియాలో మాత్రం నువ్వు వద్దు. ఇంకా తమన్ భయ్య నువ్వు చెప్పావుగా, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అలా లేచి నుంచుంటున్నాయి రోమాలు, అయితే మామూలుగా లేదు. అలా నువ్వు క్రియేట్ చేసి నీ దెబ్బకి నువ్వు కూడా ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ అనవసరం. నిజంగా చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఇండియాలో అరెస్ట్ చేసి మిమ్మల్ని ఇండియా నుంచి బహిష్కరించాలి. నాకు తెలిసి మామూలు లేదు. మీరు కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే ఇండియాలో ఉన్న థియేటర్లో ఫ్యాన్స్, హీరోల అభిమానులు మామూలుగా ఉండదు.
వామ్మో వామ్మో వామ్మో, మీకు నమస్కారం స్వామి. ఆ క్రేజ్ని క్రియేట్ చేయడానికి మీరు బాబోయ్ మామూలుగానే పవన్ కళ్యాణ్ గారిని కట్అవుట్తోనే రికార్డులు తగలబెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఆయన ఫ్లాప్ సినిమానే, అట్టర్ ఫ్లాప్ సినిమానే కొంతమంది ఇప్పటికీ టాప్ హీరోలుగా ఉన్నటువంటి హీరోల కలెక్షన్స్, రికార్డు కలెక్షన్స్ ఆయన ఫ్లాప్ సినిమాతోనే క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటిది పడితే ఇలాంటి సినిమా పడాలరా అనుకునే పరిస్థితికి ఉన్న ఈ ఓజిని తీసుకొస్తే ఇంకేమన్నా ఉంటుందా? ఎలా తగలెట్టేస్తారో మాకు తెలియదు. మీరు మాత్రం వద్దు, మేమైతే డెఫినెట్గా చెప్తున్నాం కదా, మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేసేయాలి. మిమ్మల్ని ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన మిమ్మల్ని డెఫినెట్గా అభిమానులను శిక్షించాలి.